ఈరోజు మానవ దేహం ఎన్నో టెన్షన్లతో బిడ్డల చదువులని, బిడ్డలకు పెళ్ళిళ్ళని, వ్యాపారాలు నష్టమని, వ్యవహారాలలో నష్టము, ఆర్థిక పరిస్థితి వల్ల, సమస్యల వల్ల బుర్ర వేడెక్కి పక్షపాతానికి గురైపోయి మూలపడిపోతారు. ఇక ఆసుపత్రికి వెళ్తే లక్షలు, ఇక బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయ్యే ఆపరేషన్లు, ఇవన్నీ చేసినా కూడా మనిషి మంచానికే పరిమితం. దేనికి? సరైన వైద్యం మీకు జరగక. ఇక ఏదో సిద్ధ వైద్యమో, నాటు వైద్యమో, ఇంకో వైద్యమో చేసుకొని అంతా బాగా అయిపోయింది, కానీ ఇంకా కాలు నడవడానికి రాలేదు. ఇలా చేయి సొట్టగా అయిపోయింది, కాలు నిలబడ్డ కాదు, వాకలు నడవల్ల. ఇటువంటి తరుణంలో నేను చెప్పే సింపుల్ చిట్కా, 1 కిలో నువ్వుల నూనె, 200 గ్రాముల ఎల్లిపాయలు కచ్చా పచ్చగా దంచి అందులో వేయండి, 200 గ్రాముల ఆవాలు నానేసి కచ్చా పచ్చగా దంచి అందులోకి వేయండి, నువ్వుల నూనె, ఎల్లిపాయలు, మస్టర్డ్ ఇవన్నీ వేసి బాగా మరిగించాల. మరిగించి తైలపక్వంగా మార్చుకోవాలి. ఇక వడబోస్తాం. వడబోసే తరుణంలో అల్లాన్ని దంచి 100 గ్రాముల దంచిన అల్లం రసం పిండి మరీ అందులోకి వేయండి. దాన్ని మళ్ళీ కాస్త ఉడికేయాల. దాన్ని వడబోసుకొని ఈ తైలాన్ని పక్షవాతం వచ్చిన వ్యక్తికి ఉదయాన్నే 7 గంటల ఎండలో కూర్చోబెట్టి ఫిజియోథెరపీ బాగా రుద్దాల. ఈ కీళ్ళకి మెట్లన్నీ ఇరుస్తూ బాగా బలంగా ఎక్కడైతే అక్కడ పాయింట్ పట్టి ఆ రుద్ది ఆ కీళ్ళ పైన తలకు పోయకుండా, ముఖాన్ని పోయకుండా, మెడనింకి కింద కాలి గోటి వరకు ఈ ఆయిల్ని మసాజ్ చేస్తూ ఎండలో గంట సేపు కూర్చోబెట్టి వేడి నీళ్ళతో స్నానం చేపిస్తూ ఈ విధంగా చేస్తే ఈ నరాలు, గంట్లు కట్టిన నరాలన్నీ మళ్ళీ సడిలింపి మామూలు మనిషిగానే సమాజంలో తిరుగుతాడు. ఇది నా ఇంటి దగ్గర, నా దగ్గరకు వచ్చే ప్రేక్షకులకు ఇచ్చే అద్భుతమైన పక్షవాత తైలం. ఎన్నో వీడియోల్లో ఇంటర్నల్గా కూడా తెల్లవాయటాకు మిరియాలు కూడా చెప్పే దానికి ఎంతోమంది వందల మంది సక్సెస్ఫుల్ అయ్యారు నా దగ్గరకు వచ్చి. నేను చెప్పి చిట్కాలతో వాళ్ళ సక్సెస్ చేసుకొని నెల్లూరని, విజయనగరం, కాకినాడ, విజయవాడ, బెజవాడ ఎక్కడెక్కడో రోజుకు 100 ఫోన్లు వస్తాయి. సార్ మేము ఈ ఆకు వాడాం, మా బాగుంది. కాబట్టి రసూలు గురించి చెప్పేది ఒక్కటే, చెప్పినట్లుగా మీరు తయారు చేసుకొని ఈ తైలాన్ని పైపూతకు మాత్రమే ఇంటర్నల్గా తీసుకోకూడదు. తీసుకుంటే సమస్య, మోషన్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఈ తైలం ఒక గాజు బాటల్లో భద్రపరుచుకొని రోజు పైపూతకు వాడుతూ ఎండలో కూర్చుంటూ వేడి స్నానం చేస్తే 40 నుంచి 80 రోజుల్లో మీ దేహం వజ్రదేహంగా మారి మళ్ళీ మీరు పనిలోకి వెళ్తారు. జై హింద్.